నాయనా, నీవు మాటలిస్తే మాట్లాడగలదు, లేకపోతే నా వలన కాదు. ఏమి చేయాలి? ప్రభువా, నీ వాక్యము ప్రజలందరికీ కావాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి నాయనా, నా ప్రభు, నీవు మాట్లాడే దేవుడివి నాయనా. నా తండ్రి, ఇక్కడున్న మనుషులందరూ నీ స్వరము వినాలి. నిజముగా వాళ్ళందరూ నీ స్వరము వినాలి. అవును నా ప్రభువా, శరీర సంబంధమైనటువంటి వాటన్నిటిని పక్కకు తీసివేసి యేసుక్రీస్తు ప్రభువుని మేము పొందుకోవాలి. అవును ప్రభువా, కొంతమంది నిజమైన వెలుగుండెను, దానిని సంపాదించుకున్నారు. కొంతమంది దాని వైపు కనీసం ఆలోచన కూడా చేయటం లేదు. ఎందుకో తెలియదు. ఏదో పేరుకి యేసు ప్రభువా నాయన తండ్రి స్తోత్రము అని ఏడుస్తున్నామే కానీ ఆయన మాట్లాడాలి, ఆయనని నేను పొందుకోవాలి అని నా తండ్రి నా ప్రభువా. కొంతమంది చూచుట, కొంతమంది చూడకపోవుట. ఇది ఏమిటి? మరి ఏమి జరుగుతున్నది? ఒకరోజు వెలుగు చూశానండి బ్రదర్, మంచిది. చీకటి చూశాను బ్రదర్, చీకటి చూచావు, మంచిది. ఏం చేయాలి? మంచిది అనక మరి నేనేం చేయగలను ప్రభువా? మరి మళ్ళా ఇంకొక రోజు మళ్ళా చూశాను. ఏ వెలుగు చూసావమ్మా? తల్లి, ఏది చూస్తున్నావు? వెలుగు చూస్తున్నావా, లేక కాసేపు చూశాను బ్రదర్, అంతలోకి మాయమైపోయింది బ్రదర్. ఇది ఎట్లా సాధ్యము? దేదీప్యమానమైన వెలుగు 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 కనబడాలి కదా. ఇలా జరుగుతుంది అంటే ఏమిటి? నీవు ఆలోచించేటువంటి విధానములో లోపము ఉన్నది. నీవు సరిగ్గా ఆలోచించటం లేదు. ప్రభువా నాయనా, వాళ్ళకి తెలియచేయు. నీవు మాట్లాడు దేవా, నీవు మాట్లాడు నాయనా. ఎందుకంటే ప్రభువా, నువ్వు త్వరలో రాబోతున్నావని మేమందరము నమ్ముతున్నాము. నువ్వు వస్తున్నావు ప్రభువా, నమ్ముతున్నాము కదా. మరి వాళ్ళు వీళ్ళు ఎట్లా ఉండాలి ప్రభు నాయనా? వాళ్ళు కూడా వెలుగు, మహాదేదీప్యమానమైన వెలుగును వాళ్ళు పొందుకోవాలి. కష్టపడిన ప్రయోజనము ఉపయోగము లేదు. సహోదరులు కాని మరి అనేక మంది దేవుని బిడ్డలుగా ముందుకు పోతున్నటువంటి వారు సైతము ఆయన త్వరగా వస్తున్నాడు. ఆ వెలుగుని మీరు చూడాలి ప్రభువా నాయన, వాళ్ళందరూ చూడాలి.
సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. Amen. Amen. ఆమేన్. ఆమేన్. Amen. Amen. Hallelujah. Hallelujah. ఆ, ఇక్కడ దేవునికి స్తోత్రము. మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో దేవుని కృపలో అందరం Amen. బాగున్నామని. ఆమేన్. సహోదరులారా, మీరును బాగున్నారా? చాలా బాగున్నాం. దేవుడు మిమ్మను అందరిని ఆశీర్వాదములో దీవించును గాక. ఆమేన్. ఈ దినమున ఈరోజు మంగళవారమా? ఏమి చెప్పుకుందాము? ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా తండ్రి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 24:10 వచనము. కీర్తన 24:10 మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్. ఆమేన్. మహిమ ఏమమ్మా? మహిమగల ఈ రాజు. యేసుక్రీస్తు ప్రభుని రాజుగా ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. కానీ ఆయనను రాజుగా దే యాక్సెప్టెడ్. ఆమేన్. ఒప్పుకున్నారు కదా. అంటే ఎట్లా? వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నితినా నువ్వు రాజువా? నీవన్నట్టే. అవునా? కాబట్టి ఆయన రాజు. మహిమ గల ఈ రాజు ఎవరు? మామూలుగా అయితే ఏం చెప్పచ్చు? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు. కానీ ఇక్కడకొచ్చేసరికి మహిమ గల ఈ రాజు ఎవడు? ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆమేన్. యేసుక్రీస్తు ఆయన, కుమారుడాయనే, తండ్రి ఆయనే, ప్రభు ఆయనే. మనం ఇంతకు ముందు తెలుసుకున్నాము. తండ్రి ఎప్పుడు, కుమారుడు ఎప్పుడయ్యాడు, పరిశుద్ధాత్మ ఎప్పుడయ్యాడు అనే విషయాలు రెండు మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం. కనుక మనం మళ్ళా అక్కడికి వెళ్ళి చెప్పే పరిస్థితి మన దగ్గర చెప్పవచ్చు ప్రభు చిత్తమైనప్పుడు. కనుక మనము చూస్తున్నది యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మహిమగల రాజు. ఆయన యేసుక్రీస్తు ప్రభువే. తర్వాత సైన్యములో అధిపతికు యెహోవా. అది ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ ఒక భక్తుడు ఉన్నాడు. యెహోవాయే అతనికి అర్థమవుతుంది. పాత నిబంధన భక్తుడు. అతను ఎవరిని చూస్తాడు? యెహోవాను చూస్తాడు. కానీ ఆ పక్కన ఈ రాజు ఎవడు అని ఏమవుద్ది? అరే, ఈయన యెహోవా ఇక్కడున్నాడేంటి?
మహిమ గల ఈ రాజు ఎవడు అని ఆలోచన కలిగింది. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆమేన్ తెలిసిపోతుంది. ఆమేన్ హల్లెలూయా. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. ఇంకా నేను చెప్పాలి. కీర్తన 40 46 అంతేనా? 16 40 16. నిన్ను వెతుకు వారందరూ సంతోషించి నిన్ను బట్టి ఉల్లసించుదురు గాక. నీ రక్షణను ప్రేమించు వారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక. ఆమేన్. నిన్ను వెదకు వారందరూ ఎవరంట? సంతోషించి యేసుక్రీస్తు ప్రభువుని వెతుకు వారందరూ సంతోషించి ఉల్లసిస్తారు. ఇక్కడ లేరా? హల్లెలూయా. మీరు మరి మీరు కూడా కదా? ఆమేన్ ఆమేన్. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి సంతోషించుదురుగాక. నీ రక్షణ నన్ను ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము మహిమ మహిమ మరియు యెహోవా మహిమపరచబడును గాక. ఆమేన్. కాబట్టి మనము కూడా వాళ్ళు మాత్రమే కాదు, మనము కూడా నిత్యము వెతుకుతూ ఉండాలి. ఆయన ఉత్సాహించి సంతోషించాలి. నిజంగా సంతోషము పొందుతున్నావా? ఉత్త మాటలు చెప్పకు, ఉత్త మాటలు చెప్పకూడదు. బాధ మామూలు బాధ కాదు. ఎంత బాధో పడతాము, కానీ మనము సంతోషించుడి. ఒకటి ఎతకాలి, లోక సంబంధమైనటువంటి వాటి గూర్చి వెతుకుతున్నాము కదా. అబ్బే లేదండి, మేము ఆయననే వెతుకుతున్నామండి. అబ్బా నిజమా? అంత నిజంగానా చెప్తావు? టక్కామని నేను అడిగితే టక్కామని చెప్తారు. అమ్మా నేను చెప్తాను, నువ్వు యెహోవాను వెదకుచున్నావా అంటే అవును బ్రదర్, లోక సంబంధమైన విషయాలు నీవెప్పుడు వెతకలేదా? నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించును గాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును. నీ రక్షణ ప్రేమించు వారు యెహోవా మహిమపరచబడును. ఆమేన్. యెహోవా మహిమపరచును గాక ఆయన అని నిత్యము కాబట్టి ఆమేన్ హల్లెలూయా. మన జీవితములో మనము నిత్యము చెప్పుకునే వాళ్ళముగా ఉండాలి. మనము నిత్యము నేను వెతుకుచున్నాను, ప్రార్థన కూర్చున్నావంటే నువ్వేం చేయాలి? ఎతకాలి. ఆమేన్. నేను ప్రార్థన చేసినప్పుడు చాలా మంది వెలుగు చూస్తున్నారు, కొంతమంది వెలుగు చూస్తున్నారు, కొంత
మంది చూడలేకపోతున్నారు అని బాధపడ్డాను. కానీ ఇక్కడ ఈ వాక్యం చూసిన తర్వాత కొంతమంది వెతుకుచున్నారు, నిన్ను వెతుకుచున్నారు. ఆమేన్. ఉత్సాహించి సంతోషించుగాక. ప్రేమించువారు ఆమేన్ యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడు కూడా మనము ఆయనను విడిచిపెట్టకూడదు. ఏ సమయం వచ్చినా సరే మనం ఏమనాలి? యేసయ్యకు ప్రార్థన చేయాలి, ఆయన కాళ్ళు పట్టుకోవాలి. లోకములో ఉన్నటువంటి ఊరకనే అయిపోతాయి పనులన్నీ, ఊరకనే. కానీ దేవుడు మనను ఆశీర్వదించి కాపాడును. ఆమేన్. హల్లెలూయా. కీర్తన 50:15 వచ్చును. 50:15 ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించుదను, నీవు నన్ను మహిమపరచుదువు. ఆమేన్. ఏం చేయాలి? నిన్ను ఎదగాలి. ఆయనను మనము నిన్ను వెదకాలి. ఎప్పుడు? ఆపత్కాలమున. నీవు ఆపత్కాలమున నన్ను గూర్చి మొరపెట్టుము, కూర్చి మొర్రపెట్టుమా. ఆమేన్. నిన్ను విడిపించుదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కాబట్టి మొట్టమొదట మహిమ గల రాజు. ఈ రాజు ఎవరు? ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్. హల్లెలూయా. మరి ఆయన నువ్వేం చేయాలి? ఆ మహిమ రాజుని వెతకాలి. ఆయన సంతోషించి ఉల్లసించాలి. ఆమేన్. కాబట్టి నువ్వేం చేయాలి? మహిమ రాజు నీకు దొరికాడు. మహిమ గల ఈ రాజు ఏమయ్యాడు? దొరికాడు నాకు. ఆమేన్. నేను ఎత్తుకుతున్నాను. నేను ఆయన ఉత్సాహించి సంతోషించును గాక. నేను రక్షణ ప్రేమించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. మహిమ పరచుగాక అని నిత్యము చెప్పుచుకుంటున్నాను. ఆమేన్. కాబట్టి ఆపత్కాలన్న నాకు మొరపెట్టుము, ఆపత్కాలమున నీవు నన్ను మొరపెట్టు. ఆపత్కాలంలో ఏం చేయాలి? సంబంధమైన వాటి గురించి ఆలోచన చేయవద్దు. ఆపత్కాలంలో నువ్వు నీకన్నా గొప్పవాడు, వాడి దగ్గరకు పోయి నువ్వు సంపాదించుకోవాలి అనే ప్రయత్నము నువ్వు చెయ్యకు. వాడేమీ చేయలేడు. నీకు సహాయము చేస్తాడా? టెంపరరీ. కానీ ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నిన్ను గూర్చి మర్రపెట్టుము. అసలు ఎట్లా అంటే నీకు చెప్పలేము. నువ్వు ప్రార్థన మొర్రపెట్టుము అంతే. నేను నిన్ను విడిపించెదను. హల్లెలూయా. నీవు నన్ను మహిమ పరచు. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే మరి రోమీలు రాసిన రోమీలు మూడవ 3:7 దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును కాదు, దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవునికి మహిమ కలుగునట్లు మహిమ కలుగునట్లు నా అసత్యము వలన నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల ఆ దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనింకను పాపినైనట్టు తీర్పు ఇంకను పొందనేలా పాపినైనట్టు తీర్పు పొందనేలా. పొందనేలా. చూడండి, గ్రహించండి. మనము దేవుని మహిమ ఆయనకు మహిమ కలగచేయాలి అని ఇతరం సేవకుడు కానీ మానవుడు ఎలాంటి వాడైనా కూడా అతనేం చెప్తాడు? సత్యము చెప్తాడు. దేవునికి మహిమ కావాలి బ్రదర్. ఎట్లాంటిది కావాలండి? మహిమ కావాలి. సత్యముతో అంత బలహీనుడా నువ్వు చెప్పితే అతని దగ్గర మహిమ పొందుతాడా? కాబట్టి మనుషుడు ఎలాంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారంటే, వాళ్ళు అనుకుంటారు, నేను దేవుని సేవ చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, కాబట్టి లేనిపోని అన్నీ కూడా కలిపి ఏం చెప్పాలి? చెప్పచ్చు అనుకుంటారు. సత్యము. మామూలుగా చెప్పి మామూలు మాటలు అన్ని కూడా చెప్పచ్చు. దేవుడు చేసినటువంటి కార్యముల గురించి చెప్పచ్చా లేదా? దేవుని కార్యాలన్నీ చెప్పచ్చు. బాగా అంటే దేవుడికి మంచి మహిమ రావాలి అని అనుకొని అతడు అసత్యము చెప్తాడు. అది ఘోరమైన సంగతి కదా. చూడండి, చాలా మంది ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంది, ప్రార్థన చేసుకుంది, మంచిదే. దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవునికి మహిమ కలుగునట్లు ఏం చేయాలి? సత్యం చెప్పారు. అరే, హాస్పిటల్కి వెళ్ళి బ్రహ్మాండంగా పొందానే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి బతీని ఆడుకున్నాను, కాళ్ళు పట్టుకున్నాను. వాడు ఏం చేశాడు? వాడు ఏదో ఇంజక్షనో లేకపోతే ఇంకా అనేక రకంగా వాడు ఇచ్చాడా? ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చెప్తాడు? మీరు డాక్టర్ గారు ఇట్లా చేశాడని చెప్తారా, దేవుడు నన్ను ఇట్లా చేశాడని చెప్పినా? పోని దేవుడు నిజంగా దేవుని కలిగినటువంటి స్థితిలో స్వస్థత కలిగిందా, లేకపోతే మామూలుగా ప్రార్థన చేసుకుంటాం కలుగుతుంది? చెప్పండి తల్లి. ఎవరు పాపం ఇక్కడికి వచ్చేసరికి, వాక్యం దగ్గరకు వచ్చేసరికి అసలు డాక్టర్ దగ్గర పోయి చెప్పిన సంగతే చెప్పరు. అదేమైంది? అసత్యమై. చూడండి, మీరు తెలిసినా తెలియకపోయినా అది తప్పు. అబద్ధమే. దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలించిన ఎడల. దాని అర్థమేందో మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ చదవండి. ఈ విధంగా అనుకోవటం కాదు, ఆ విధంగా కూడా మీరు గ్రహించుకోండి. ఆమేన్. దేవుని
సత్యము ప్రబలిన ఎడల నేనింకను పాపినైనట్టు తీర్పు పొందనేలా పొందనేలా అని చెప్తున్నాడు. నేను పాపం మాటలు మాట్లాడానా, లేకపోతే మరి అతడు పాపినట్టుగా తీర్పు పొందుతున్నాడా? చూడండి, ఇవన్నీ అది నిజంగా అబద్ధమా నిజమా? నిజంగా చెప్పండి. అబద్ధమే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అబద్ధము ఆడకూడదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడా, యేసుక్రీస్తు ప్రభా, మీరు ఇచ్చిన జీవాహారమును బట్టి మీ కుమారుడు ద్వారా మీకు వేలాది కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. మేము మిమ్మల్ని వెదకాలి, మేము మిమ్మల్ని వెదకటలో మేము ఉల్లసించాలి ప్రభా, మేము సంతోషించాలి, ఆనందంతో ప్రభా గంతులు వేయాలి. ఎట్లా ప్రభా తండ్రి మీ వాక్యమును ప్రభా మా హృదయంలో పెట్టుకుంటూ తండ్రి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తుతిస్తూ మీరు ఇచ్చిన ధన్యతలలో మేము ముందుకు కొనసాగాలి. కానీ ఈ లోకం వైపు చూస్తూ ప్రభా రెండిటిని బ్యాలెన్స్ చేయాలి, దీన్ని చూసి గజిబిజి గందరగోళంగా ముందుకు కాకుండా ప్రభా కేవలము మా గురి ఏమై ఉన్నదో దాని వైపు మాత్రమే చూడడానికి కృపను గ్రహించండి. మహిమగల ఈ రాజు ఎవడు, సైన్యములకు అధిపతి యెహోవాయే అని ప్రభా తండ్రి స్పష్టంగా ప్రభా మేము గుర్తెరిగి దేవా మీ సన్నిధిలో ఉంటూ ప్రభా సంతోషించే వారంగా మీ నామానికి మహిమకరంగా ఉండేలాగున నన్ను మమ్మలను తీర్చిదిద్దమని ప్రాధాయపడుతున్నాను. ఆపత్కాలంలో ప్రభా మేము మీకు మొర్ర పెట్టినప్పుడు ప్రభా మీరు మమ్మల్ని విడిపిస్తున్నారు ప్రభా. ఎన్నో గొప్ప కార్యములు జరిగిస్తే వాటన్నిటిని బట్టి ప్రభా మీ నామములకు మాత్రమే మహిమ కలుగును గాక. అంతేకాని సొంతగా ప్రభా దేవా తండ్రి మా ఏదేదో చేసేసుకుని ఇది దేవుడు చేశాడు అనో ఇంకోటి అని ప్రభా ఎలాంటి టిల్టింగ్ వర్డ్స్ అనేవి నా నాలుక మీద కానీ పెదవుల మీద కానీ హృదయంలో ఎక్కడ ఉద్భవించడానికి వీల్లేదు ప్రభా. హృదయాంతరంగములను పరిశోధించే తండ్రి మహిమగల రాజు మీరై ఉన్నారు తండ్రి. మీ దృష్టికి ప్రభా మేము ఇష్టమైన కుమారులుగా తీర్చిదిద్ది మీ నామాన్ని మహిమపరచుకోనమని నజరేయుడు అనే యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహోన్నతుడా, మహాకరుడమైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వేలాది వందనములు, స్తుతులు నాయన. ఈ ఉదయకాల సమయంలో మీ కుమారుని ద్వారా మీరు మాతో స్పష్టంగా మాట్లాడి మీరు మహిమగల రాజుగా ఉన్నారని, అయ్యా మీ మహిమగల ఘనమైన నామాన్ని మేము ఘనపరచవలసిన వారమై, స్తుతించవలసిన వారమై ఉన్నామని మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి నిన్ను వెతికే వారందరూ కూడా తండ్రి నిన్ను బట్టి సంతోషించే వారుగా ఉంటారని, ఉల్లసించే వారుగా ఉండాలని, అలాగే నీ రక్షణను ప్రేమించే వారందరూ కూడా నీ నామాన్ని మహిమపరచుదురుగా కానీ నిత్యము నీ నామాన్ని మహిమపరిచే మాటలు వారి నోట పలుకును గాక అని వాక్యం సెలవిచ్చినట్లుగా మేము అది అనుభవపూర్వకంగా మా జీవితాల్లో నుంచి నీ రక్షణను నిజముగా తండ్రి మేము ప్రేమించి నీ నామాన్ని ప్రతి క్షణము ఘనపరిచే వారముగా, మహిమపరిచే వారముగా, ప్రకటించే వారముగా మమ్మల్ని ఉంచడానికి మీరు ఈ రోజు మాతో మాట్లాడిన మాటల కొరకే స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా నీకు స్తోత్రాలు. ఎంత గొప్ప వాగ్దానం మాకు ఇచ్చారయ్యా. ఆపత్కాలంలో మేము ఉన్నప్పుడు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేశారు తండ్రి. అయ్యా ఈ లోకంలో మాకు అనేక ఆపత్కాలను ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. ఇంత గొప్ప ఆదరణ మాటలతో మమ్మల్ని ఆదరించడమే కాదు కానీ నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచదవు అని ప్రభు అయ్యా మీరు సెలవిచ్చిన ఈ మాటను మేము భద్రముగా దాచుకొని మాకున్న ప్రతి సమయంలో నీకు మొరపెట్టే వారముగా మమ్మల్ని ఉంచడానికి మీరు ఈ రోజు మాతో మాట్లాడిన ఈ మాట కొరకే కృతజ్ఞత, స్తుతి, ఆరాధనలు చెల్లిస్తున్నాను. దేవా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా అజ్ఞానంతో మేము మాట్లాడే అసత్యమైన మాటల ద్వారా నీకు మహిమ కలుగుతుందని మురిసిపోతున్నామేమో కానీ దాని వల్ల మేము పాపులమని తీర్పు పొందుతున్నామని గ్రహింపు జ్ఞానాన్ని ప్రభు ఈ రోజు మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, అసత్యము వలన నీ సత్యము ప్రబలిస్తున్నామని అనుకుంటూ మేము పాపులుగా మారిపోకుండా
నాయనా మేము ఉన్నది ఉన్నట్లుగా మా పెదవులను తండ్రి మీ చేతులకు అప్పగించి, నాయనా మేము స్వచ్ఛమైనటువంటి సత్యాన్ని మాత్రమే ప్రకటించే వారముగా మా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఈ విధంగా దీవించడానికి ఈ రోజు ఈ మాటలు మాకు సెలవిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. నైనా దినమెల్లా నేను తండ్రి నిన్ను పట్టి సంతోషించి ఆనందించి ఉల్లసించే మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రాధేయపడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా నీ కుమారుని మీరు దీవించి ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. మీ నామానికి మహిమకరంగా అనేక మందికి ప్రభు నీ కోర్కును ప్రభు వినిపించేటువంటి శక్తిని, బలమును, ఆత్మ నడిపింపును మీరు ఇచ్చి నడిపిస్తున్న విధానం పట్టి స్తుతులు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించండి. అలాగే మరొక కుమారుడు నీ వాక్యమును ప్రకటించిన ఇంటుండగా నీ ఆత్మతో అభిషేకించి నీ ప్రభు నీ సన్నిధిలో తండ్రి ఆ బిడ్డను ఉంచుకుని అయ్యా ఆయన నోటి ద్వారా మీరే మాతో మాట్లాడమని, ఆయనను మరుగు చేసి మీరు మాతో మాట్లాడమని, వినుచున్న ప్రతి మాటని కూడా నైనా వృధా పోనివ్వకుండా ఆత్మ చెప్పుచున్న మాట ప్రతి ఒక్కరికి చెవి దయచేసి విని నేను ఆరాధించి ఆ వాక్యానుసారమైన జీవితం జీవించినట్లుగా మాలో ప్రతి ఒక్కరిని మేలుకొల్పి నడిపించమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. సమస్త సమయాన్ని మీ స్వాధీనంలోకి తీసుకుని మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ శక్తిగల నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.